మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టి క్లాప్ చేసుకుందాం. గురువులందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ధ్యానయోగం అత్యంత అద్భుతంగా ముగించుకున్నాము. నిన్న చెప్పుకునే విధంగా నిన్న ధ్యానం గురించి మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో, సాధన చేయడం మొదలు పెడతామో, మనకి ఏదైతే అవసరం లేని ఉన్నాయో, అది దుఃఖం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, భావం కావచ్చు, అభద్రతా భావం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి అనవసరమైనది ఏదైతే ఉందో అది మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే అది మన నుండి దూరం అవడం మొదలవుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే అవసరం ఉందో అది కూడా మన ప్రమేయం లేకుండానే మన దగ్గరికి రావడం మొదలవుతుంది. దాని గురించి మనం నిన్న ఎంతో చక్కగా ఒక చిన్న కథని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ కథలో మరి ఒక దరిద్రంలో ఉన్న ఒక పేద బ్రాహ్మణుడు సాధన చేయడం ద్వారా మరి ఎలాంటి స్థితికి చేరుకున్నాడు, తన యొక్క దారిద్ర్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, తను అష్ట ఐశ్వర్యాల్ని ఎలా పొందాడు అనేది నిన్న ఆ చిన్న కథ ద్వారా మరి మనం తెలియజెప్పుకోవడం జరిగింది. ఈరోజు మరి ఆ సాధన చేయాలి అంటే ఏం చేస్తాం? సాధన అంటే మన మనసుని మన ఆధీనంలోనికి తెచ్చుకునే ప్రయత్నమే సాధన. మనం ఎంతగా మన మనసును మన ఆధీనంలో తెచ్చుకుంటామో అంతగా మన స్థితిని మనం తెలుసుకుంటూ ఉంటాం. మన మనసు ఒక కోతి లాంటిది. కాబట్టి ఈ కోతి లాంటి మనసుని మనము ఆధీనంలో తెచ్చుకోవాలి. మన మనసుకి మనం ఆధీనంలో ఉంటాం. మన మనసు ఎలా చెప్తే అలా మనం వింటూ ఉంటాం. ఎప్పుడు? ధ్యానంలోకి రాకమునుపు, ఆ విషయం మన అవగాహనలోనికి రాకమునుపు. కానీ వన్స్ మనకి ఆ అవగాహన కలిగిన తర్వాత మనం మనసుకి బందీ కాదు, మనం మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవాలి, మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెడతామో అప్పుడు మనకి ఒక్కొక్కటి సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము చెప్పుకోబోయే కథ కోతి లాంటి మనసు, దాని తపన, ఆలోచన ఎలా ఉంటుంది, కానీ అది చేసే పనులు ఎలా ఉంటాయి అనేది మనం అవగాహనలోకి తెచ్చుకుందాము. మరి రెండవ రోజు మనం కథలోకి వెళ్దాము. ఒక ప్రదేశంలో ఒక కోతుల గుంపు ఉంటుంది, కోతుల సమూహం. ఈ యొక్క కోతులు తనకి ఆకలేసిన ప్రతిసారి కూడా ఆ దగ్గరలో ఉన్న ఒక తోటకు వెళ్ళి అక్కడ ఉన్న మామిడి పండ్లని కోసుకుని తింటూ ఉంటాయి. అలా ఈ కోతులన్నీ కూడా ఆ తోటలోకి వెళ్ళి ఆ మామిడికాయలు, ఆ మామిడి పండ్లను కోస్తున్న క్రమంలో ఆ తోట యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో, ఆ తోట యొక్క కాపలాదారుడు ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఈ యొక్క కోతుల గుంపుని తరుముతూ ఉంటాడు. ఈ కోతులు ఆ యొక్క పండులు కోసే క్రమంలోనో తినే క్రమంలో ఉన్నప్పుడు ఆ యజమాని వచ్చిన వెంటనే తరుముతున్నప్పుడు ఈ కోతులన్నీ కూడా ఆ తోట వదిలి పారిపోతూ ఉంటాయి. అలా ఎన్నోసార్లు ఇది ఆకలేసిన ప్రతిసారి తోటకు వెళ్తాము, ఆ మామిడికాయలను కోసే ప్రయత్నం చేయడము, ఆ ప్రయత్నంలో ఆ వానరు వచ్చి తవరడము, ఆ యొక్క కోతులన్నీ కూడా మరలా పారిపోవడము. ఇలా జరుగుతున్న క్రమంలో ఆ కోతుల గుంపులో ఒక కోతికి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు మనం పక్కన వారి తోటకు వెళ్ళాలి, వారి చేత తరిమించుకోవాలి, మనమే ఒక తోట పెట్టుకుంటే, మనమే ఒక చెట్టు పెంచుకుంటే మన యొక్క పండ్లని మనమే కోసుకోవచ్చు కదా, ఎవరి చేత తరిమించుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అందులో ఒక కోతికి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన వెంటనే అక్కడున్న కోతులందరికీ కూడా ఒక మీటింగ్, ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆలోచన చెప్తుంది. మనం ఇలా చేద్దాము, మనం ఇక పైన ఎవరి తోటలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, దొంగతనంగా ఎక్కడా కూడా ఏ మామిడి పండును కోసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎప్పుడైతే మన తోటని మనము పెంచుకున్నాము అని చెప్పేసి ఎప్పుడైతే ఆ కోతి తన యొక్క ఆలోచనను వ్యక్తపరచుతుందో మిగతా కోతులన్నీ కూడా ఆలోచన ఏకీభవిస్తాయి. నిజమే కదా, మనమే ఒక తోటని పెంచుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నీ
ఏకీభవించిన తర్వాత అవి ఒక నిర్ణయానికి వస్తాయి. మనము ఒక ప్రదేశాన్ని చూసుకుందాము. ఆ ప్రదేశానికి మనం రేపు అందరం కూడా ఒక మామిడి టెంకతో ఆ ప్రదేశానికి రావాలి అని చెప్పేసి ఆ కోతులన్నీ కూడా నిర్ణయించుకుంటాయి. నిర్ణయించుకున్న తర్వాత ఆ కోతులన్నీ ఆ యొక్క ప్రదేశం ఏదైతే ఎంచుకుందో ఆ ప్రదేశానికి రావడము, ప్రతి ఒక్క కోతి ఒక్కొక్క గొయ్యను తవ్వి ఆ గొయ్యలో ఆ టెంకిని పాతి పెట్టడం జరుగుతుంది. ఆ పాతి పెట్టిన తర్వాత అన్నీ కూడా పూర్తి చేసి కొంత నీళ్ళు పోసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు ఆ యొక్క కోతులు ఏవైతే ఉన్నాయో ఆ కోతులన్నీ కూడా ఆ ప్రదేశానికి రావడము, ఆ ప్రదేశానికి వచ్చి ఆ యొక్క గుంత మళ్ళీ తవ్వి ఆ యొక్క టెంకిని పైకి తీసి మొలకొచ్చిందా లేదా అని చూడడము, మళ్ళీ అయ్యో ఇంకా మొలక రాలేదా అని మళ్ళీ ఆ గుంతలో పెట్టేసి పూర్తి చేయడము, మళ్ళా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవడము, మళ్ళీ నెక్స్ట్ రోజు రావడము, మళ్ళా ఆ యొక్క గుంతను తవ్వి ఆ టెంకిని తీసి మొలకొచ్చిందా రాలేదని చూడడము, మళ్ళా ఆ గుంతలో పెట్టడము. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎన్నిసార్లు ఆ గుంత తవ్వి తీసి ఆ టెంకిని చూసినా కూడా మొలక రావడం లేదు. ఈ కోతులకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు ఇన్ని నెలలు అవుతుంది కదా మనము ఈ యొక్క టెంకిని నాటి, అయినా ఎందుకు మొలక రావడం లేదు, ఎందుకు ఆ చెట్టు ఆ విత్తనం నుండి బయటకు రావడం లేదు అని ఆశ్చర్య శక్తులు అవుతాయి. అలా ఉంటే ఎప్పటికైనా మొలక వస్తుందా? ఎందుకని? ఆ కోతికి తెలియదు. ఆ కోతికి ఒక చెట్టు పెట్టాలి అనే ఒక గొప్ప ఆలోచన వచ్చింది, ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కానీ ఆ చెట్టు రావాలి అంటే విత్తనం నాటాలి అనే ఆ జ్ఞానం కూడా ఉంది. కానీ ఆ నాటిన విత్తనాన్ని మర్చిపోయి మనం ఏం చేయాలి, ఆ విత్తనం మొలకెత్తాలి అంటే, ఆ విత్తనము ఆ మొలక పెరిగి పెద్దదవ్వాలి అంటే, అది మహావృక్షంగా మారి దానికి ఫలాలు రావాలి అంటే ఏం చేయాలి అనేది ఆ కోతికి తెలియదు. ఆరాటం, ఈరోజే వచ్చేయాలి, ఈరోజు విత్తనం నాటాము, రేపటికల్లా మొలకొచ్చేయాలి, ఎల్లుండికి పెద్ద వృక్షం అయిపోయి దాని ఫలాలని కోసేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కథలో మనం తెలుసుకోవాల్సిన సత్యము, మనందరం కూడా సాధన మొదలుపెట్టాం, ధ్యానం చేయడం మొదలుపెట్టాం. మనము ఏదో ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఉంటాము, ఏదో ఒక సమస్యతో ఇక్కడికి వచ్చి ఉంటాము. ఈ సమస్య మనను వదిలిపోవాలి అంటే, మనకున్న సమస్య నుండి మనం బయటకు వచ్చి మన జీవితాల్లో కూడా ఆ ఫలాల్ని పొందాలి అంటే, ఆ అద్భుతాలు జరగాలి అంటే, మనం కూడా ఆ కోతిలాగా ఏదైతే ఒక విత్తనం నాటామో ఆ నాటిన విత్తనాన్ని మర్చిపోయి దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెడితే, దానికి నీరు పోయడం మొదలు పెడితే, దానికి ఎరువేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అది అప్రయత్నంగానే మన ప్రమేయం లేకుండానే అది మొలక రావడం మొదలు పెడుతుంది. అలా కాక మనం సాధన చేస్తూ కూడా, ధ్యానం చేస్తూ కూడా, మన సమస్య గురించి మనం ఆలోచిస్తూ, ఆ సమస్య గురించే పదే పదే మాట్లాడుకుంటూ ఆ సమస్యలోనే ఉండిపోతే ఆ సమస్య నుండి ఎప్పటికీ మనం బయటికి రాలేము. ఎలా అయితే ఆ కోతుల సమూహము దాని లక్ష్యం ఏదైతే ఫలాలు పొందాలి అనే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఆ యొక్క పాతిన సమస్య ఏదైతుందో ఆ సమస్యలను వదిలిపెట్టి దానికి నీరు పోయినంత వరకు, దానికి ఎరువైనంత వరకు ఎప్పటికీ ఆ యొక్క ఫలాల్ని ఎలా అయితే పొందలేదో మనం కూడా మన సమస్యని వదిలిపెట్టకుండా, మన సమస్యని మర్చిపోయి మనం ఏం చేయాలో అది చేయకుండా మనం సమస్యని పట్టుకుని ఉన్నంతకాలము ఆ సమస్య మనతోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ మనసు అనే కోతి గొప్పగానే ఆలోచించింది, కానీ కార్యాచరణలో లోపం ఉంది, సమస్యనే పట్టుకుని ఉంది. కాబట్టి మనము కూడా ఇక్కడ అవగాహనతో ఉండాలి. ఎంతమంది సమస్యలు పోవాలనుకుంటున్నారు? మనకు అనవసరమైన మన జీవితంలో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? అనుకుంటున్నాం కదా మనమందరము. కానీ మనమందరము మరి ఆ సమస్యలను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ఎంతమంది సమస్యలను వదిలేసి జీవిస్తున్నారు? ఎంతమంది సమస్యలను పట్టుకుని జీవిస్తున్నారు? మనకు తెలియకుండానే ఏం చేస్తామంటే మన సమస్యని మనం వదలడానికి సిద్ధంగా ఉండం. మన సమస్యని మనం పట్టుకుని ఉంటాం, మనం అనుకుంటాం. మన ఎరుక లేకుండా మనం అనుకుంటున్నాం నా సమస్య నాకు దూరం అవ్వాలి, కానీ నా సమస్య నాకు పోవడం లేదు. మనమే చెప్తుంటాం నా సమస్య పోయేది కాదు, అందరిలాంటిది కాదు నా సమస్య
అందరిది వేరు, అందరిదైతే పోతుంది, నాది మట్టికి పోదు. నా సమస్య ఎప్పటికీ ఇలా, ఈ జీవితకాలం ఆ సమస్యతో నేను ఇలాగే ఉండాల్సిందే. మరలా మనము ఆ సమస్యని తీసేయడానికి దాని పరిష్కార మార్గాన్ని ఎతుకుతాము, దాన్ని తగ్గ సాధన చేస్తాము. కానీ అది ఫలించకుండా, అది మొలకెత్తకుండా మనమే ప్రతిసారి ఆ గొంత తీసి మళ్ళీ సమస్యని, కనుమరుగైపోతున్న సమస్యని పైకి లేపుతూ ఉంటాం. మరలా అది సమస్య కనుమరుగైపోతూ ఉంటుంది. ఆ విత్తనము మొలకెత్తడానికి సిద్ధపడుతూ ఉంటుంది. కానీ ఈ లోపల ఆ కోతి వచ్చి ఏం చేస్తుంది, గొంత తీసి ఆ విత్తనాన్ని బయటికి తీసేస్తుంది. అంటే ఆ మొలకెత్తే క్రమాన్ని ఆ కోతి తనకు తెలియకుండానే ఆపేస్తుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా కనుమరుగవుతున్న సమస్యల్ని మనకు తెలియకుండానే మరలా దాన్ని పైకి తీసి మనతో మనము పెట్టుకుంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నుండి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేస్తున్న సాధనతో పాటుగా మన సమస్య ఏదైతే ఒకటి ఉందో దాన్ని పాతిపెట్టామో పరిష్కారం కోసం దాన్ని వదిలేసేయాలి, దాన్ని మర్చిపోవాలి. మర్చిపోయి నీ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు నిర్వర్తించాలి, నీ బాధ్యతని నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. ఆ కోతి ఏం చేయాలి, ఆ విత్తనానికి పాతిపెట్టామనే విషయం మర్చిపోయి దానికి ఏం చేయాలి, నీరు పోయాలి, ఎరువేయాలి. అదేవిధంగా ఇక్కడ మన సమస్యను కూడా మర్చిపోయి మనం ఏం చేయాలి, సాధన చేయాలి, సరి అయిన జ్ఞానాన్ని తీసుకోవాలి, మంచి పుస్తకాలు చదవాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి, గురు సాంగత్యం చేయాలి. ఇలా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో చేయగా మనకేమవుతుంది, మన జీవితాల్లో కూడా మొలకలు రావడం మొదలవుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్న కథ ప్రకారం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మర్చిపోవాలి. ఎప్పుడు కూడా మన యొక్క సమస్యల్ని మర్చిపోవాలి, సమస్యల్ని పదే పదే తలుచుకోకూడదు. మనం చూడండి, గమనించండి, మీ జీవితాల్లో మనకు తెలియకుండానే మనం ఒక సింపతికి అలవాటైపోయి, ఎదుటివాడి యొక్క జాలికి అలవాటు పడిపోయి, మనం కనబడ్డ ప్రతి వాడికి మన సమస్యల్ని చెప్తూ ఉంటాం. ఎందుకు ఆ సమస్య మనతో ఉండిపోతుంది అంటే, మనము ఆ సమస్యల్ని, ఆ గతాన్ని తవ్వుకోవడం. వదిలేసేయండి, దాన్ని వదిలేస్తే మీకు తెలియకుండానే అది కనుమరుగైపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గతం గురించిన ఆలోచనలు చేయరాదు. అందువల్లే మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఒక సందర్భం వస్తుంది, ఏదో ఒక సంఘటన జరుగుతుంది, ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. వాదోపవాదాలు జరిగిన వెంటనే వాళ్ళు ఏదైనా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారనుకోండి, ఏమని చెప్తారు, వెంటనే ఏమని చెప్తారు, నువ్వు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడవద్దు అని చెప్తారు లేదా? ఇప్పుడు ఏదో సంఘటన దీని గురించి మాట్లాడు, నువ్వు వ్యక్తిగత విషయాలు ఎందుకు తీసుకొస్తావు అంటామా? వ్యక్తిగత విషయం అంటే ఏంటి? వ్యక్తిగత విషయం ఏంటి? పర్సనల్ థింగ్స్ అంటాం, అంతేనా? వ్యక్తిగత విషయాలు అంటే ఏంటి? వ్యక్తిగత విషయాలంటే వ్యక్తిగత విషయాలు. ఏంటిది? వ్యక్తిగత విషయాలు అంటే జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు నేనున్నాను, నా గతం ఏంటనేది ఇప్పుడు అనవసరమైన విషయం. నేను గతంలో ఏదయ్యో ఉన్నానో అది ఇప్పుడు నేను కాదు. ఆ గతము గతః అయిపోయింది, నేను మారిపోయాను, నా జీవితం మారింది, నా స్థితి మారింది. అప్పుడు నేను అనారోగ్యంతో ఉండేవాడిని, అప్పుడు దుఃఖంతో ఉండేవాడిని, అప్పుడు ఆత్మన్యూనతా భావంతో ఉండేవాడిని, అభద్రతా భావంతో ఉండేవాడిని. ఇప్పుడు ఆ యొక్క అనారోగ్యం లేదు, ఆ యొక్క దుఃఖం లేదు, అభద్రతా భావం లేదు, ఆత్మన్యూనతా భావం లేదు. అది గతం తాలూకు విషయాలు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అనారోగ్యుడు అని నన్ను అనొచ్చా? లేదు నువ్వు దుఃఖంతో నన్ను అనొచ్చా? లేదు, అది గతం అయిపోయింది. కాబట్టి వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దంటారు. కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాల గురించి మనం మాట్లాడకూడదు, అది ఎందుకంటే గతం అయిపోయింది ఆల్రెడీ. అదేవిధంగా మన వ్యక్తిగత విషయాల గురించి కూడా మనం మాట్లాడవద్దు. నీ సమస్య ఇప్పుడుందా, గతంకు సంబంధించిందా? ఇప్పుడు నువ్వు ఏదైతే సమస్యగా ఫీల్ అవుతున్నావో ఆ సమస్య ఎప్పటిది? ఇప్పటిది కాదు, గతంది. అది ఇప్పుడు ఎందుకు ఉంది అంటే నువ్వు పట్టుకుని ఉన్నావు కాబట్టి ఉంది. నువ్వు వదిలేస్తే అది గతంలో కలిసిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య కూడా గతముకు తాలూకుదే, గతముకు సంబంధించిందే.
కానీ అది ఇప్పుడు ఎందుకు ఉందయ్యా అంటే దాన్ని పట్టుకుని ఉన్నాం మనము. దాని ద్వారా ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోవడం లేదు. దాన్ని వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా లేము. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా, ఎంతమందికి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి కదా. మీ సమస్యలన్నిటినీ మీరు వదిలిపెట్టడానికి సిద్ధం కండి, వదిలేయండి. ఈ క్షణం నుండి మీకు సమస్య లేదు, కానీ దాని తాలూకు మీరు చేయవలసిన పని చేయండి. ఆ యొక్క సమస్య పోయి అక్కడ దానికి పరిష్కారం మొలకెత్తాలి అంటే మీరు ఈ క్షణం చేయవలసిన పని చేయండి. ఏం చేయాలి? మొదటిది ధ్యానం చేయాలి. మర్చిపోయారు, ఆల్రెడీ అయిపోయింది. మీ సమస్యలు మీరు మర్చిపోయారు. ఎవరికి సమస్యలు ఉన్నాయి? మర్చిపోలేదు ఇంకా? ఓకే. ఆ సమస్య నుండి పరిష్కారం అనే మొలక రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? నీరు పోయాలి అంటే ధ్యానం చేయాలి. ఎరివేయాలి అంటే మంచి జ్ఞానం తీసుకోవాలి, పుస్తకం చదవాలి, లేకపోతే సజ్జనులతో సాంగత్యం చేయాలి. సజ్జనులు అంటే ఎవరు? మీరే సజ్జనులు, మీరే. మన సాంగత్యం ఎప్పుడు సజ్జనులతో ఉండాలి, దుర్జనులతో ఉండకూడదు. మనం సజ్జనులతో ఉంటూ మనము మరింత సజ్జనులుగా మారాలి. మనం దుర్జనులతో ఉంటూ వాళ్ళను కూడా సజ్జనులుగా మార్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని దుర్జనులతో చేరి మళ్ళీ మనం దుర్జనులుగా మారకూడదు. ఓకే. కాబట్టి మనం సజ్జనులతో సాంగత్యం చేయాలి. తర్వాత గురువులతో సాంగత్యం చేయాలి. ఎంతోమంది గురువులకు సంబంధించిన బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఎంతోమంది గురువులకు సంబంధించిన నాలెడ్జ్ మనం గూగుల్లో కొడితే వస్తుంది, యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా మన సమస్యకి పరిష్కారాలు మొలకెత్తే ఆధారాలు, వనరులు. కాబట్టి ఈ వనరుల్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటామో అంతగా మనము గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించగలుగుతాము. ఈ వనరుల్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటామో భవిష్యత్ తాలూకు భయాన్ని వదిలి వర్తమానంలో జీవించగలుగుతాము. అప్పుడు మాత్రమే మనము ఆ మనసుని జయించినట్లు. మనసుని జయించినంత వరకు మన మనసు ఎక్కడుంటుంది? గతం తాలూకు సమస్యతో బాధలాన్ని ఉంటుంది, భవిష్యత్ తాలూకు భయంలోనన్ను ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ మనసుని నీ ఆధీనంలో తెచ్చుకుంటావో అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? వర్తమానంలో ఉంటావు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా మరి ఈరోజు నుండి వర్తమానంలో జీవించే ప్రయత్నం చేద్దాము. గతం గతః. కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాల గురించి కానీ మన వ్యక్తిగత విషయాల గురించి కానీ మనము ఎక్కడ ప్రస్తావించవద్దు. దేని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అప్పుడు మీకున్న సమస్య, మీకు వ్యక్తిగతమైన ఏదైతే ఉందో అది చీకటి లాంటిది. చీకటి గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు. అక్కడ ఏం చేయాలి? చిన్న వెలుగును వెలిగిస్తే చాలు, ఆటోమేటిక్గా చీకటి పోతుంది. అదేవిధంగా మీకు ఉన్న సమస్య కూడా చీకటి లాంటిదే, అజ్ఞానము. సమస్య ఉందంటే అక్కడ అజ్ఞానం ఉంది అని అర్థము. జ్ఞానం అనే చిన్న వెలుగును వెలిగిస్తే ఆటోమేటిక్గా అదేమవుతుంది? అజ్ఞానం అనే సమస్య ఆటోమేటిక్గా పోతుంది. అది అప్రయత్నంగా జరిగే విషయమే. దానికోసం మనం ఏ ప్రయత్నము చేయవలసిన అవసరం లేదు. మనం చేయవలసిన ప్రయత్నం ఏంటి? వెలుగును వెలిగించే ప్రయత్నము, జ్ఞానాన్ని తీసుకునే ప్రయత్నము, ధ్యానాన్ని చేసే ప్రయత్నము. ఇది మాత్రమే మనం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండో రోజుని మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.